నార్కో ఎనాలిసిస్ సార్. అవును అంకుల్, నేను తప్పుగా అర్థం చేసుకున్నాను. మీరెవరు చెప్పినా వినలేదు. నేనే మర్డర్స్ చేశానని హరి అంటున్నాడు. తన మనసులో ఏముందో తెలుసుకోవాలంటే ఈ టెస్ట్ కంపల్సరీ. Hare Krishna. He is in trance. Within another half an hour, you can finish your job. చెప్పు, మర్డర్స్ ఎందుకు చేశావు? నేను చేయలేదు. మరి నువ్వే చేశానని ఎందుకు చెప్పావు? రామ్ని రక్షించుకుంటానని మా నాన్నకిచ్చిన మాట కోసం. మరి అంజలి దగ్గర అలా ఎందుకు చెప్పావు? ఆ అమ్మాయిలోని భయం పోగొట్టడానికి నేను ప్రేమించిన అమ్మాయికి నా గురించి పూర్తిగా తెలియాలని ఆ 2 మర్డర్లు నేనే చేశానని చెప్పాను. అయినా నన్ను పెళ్లి చేసుకుంటావా అని అంజలిని అడిగే లోపే నన్ను అరెస్ట్ చేసింది. ఎస్, ఈ స్టేట్మెంట్ చాలు హరిని బయటికి తీసుకురావడానికి. యాంటీడోట్. మొత్తెక్కకుండా ముందే జాగ్రత్త పడ్డావు. నువ్వేం చెప్పాలనుకున్నావు అదే చెప్పి ఆ అమ్మాయిని మోసం చేశావు. ఫోబియాని నాటకం ఆడి నన్ను అరెస్ట్ చేసింది. ఆ అమ్మాయి నన్ను బయటికి రప్పించేలా నేను నాటకం ఆడాను. ఆ అమ్మాయిని చీట్ చేసావు సరే, ఇన్నేళ్ళు పెంచి పెద్ద చేసినా నన్నే మోసం చేస్తావురా? మోసం చేయాలని కాదు, మిమ్మల్ని బాధ పెట్టకూడదని నిజాన్ని దాచాను. డ్రైవర్ రంగయ్య ఇచ్చిన అడ్రస్ తీసుకుని అమ్మని తమ్ముని కావడానికి ఆనందంగా బయలుదేరాను. ఏమైందిరా? రే ఏమైందిరా? హరి ఏమైంది శ్రావణి? I love you, Ram.
నీకెక్కించింది మామూలు ఇంజెక్షన్ కాదు, భయంకరమైన వైరస్. ఓ గంటలో నీ బాడీ అంతా ఈ వైరస్ స్ప్రెడ్ అవుతుంది. దాంతో నరాలు చిట్లి శరీరం అంతా రక్తం వ్యాపిస్తుంది. ఆ తర్వాత ఇరిటేషన్ తో దగ్గు మొదలవుతుంది. ఆ దగ్గుతో ఈ వైరస్ అంటుకొని అందరూ చేస్తారు. నువ్వు బ్రతకాలని ప్రయత్నిస్తే జనం చేస్తారు. జనం బ్రతకాలంటే నువ్వు చావాలి. హరి, నేను చూడకుండానే చనిపోతా అనుకున్నాను. ఇప్పుడు సంతోషంగా ఉంది. అలా అనకరా, నేను నేను బతికించుకుంటాను రా. హరి, మన తలలు కలిసి పుట్టినా మన తల రాత్రులు కలవలేదురా. నాన్ననేవాడు కదరా, నా వల్ల అందరికీ నష్టం జరుగుద్దని. ఇప్పుడు నేను చనిపోకపోతే ఆ మాట నిజమవుతుంది. ఒక్కసారి నాన్నని చూడాలని ఉందిరా. నాన్న లేరురా, మీరు దూరం అయ్యారనే బాధతో చనిపోయారు. చూసావా హరి, ఇన్నాళ్ళు నాన్నకు దూరంగా నేను, అమ్మకు దూరంగా నువ్వు ఉన్నావు. అందుకేనేమో ఆ దేవుడు నిన్ను అమ్మ దగ్గరికి, నన్ను నాన్న దగ్గరికి పంపిస్తున్నాడు. రామ్, నాకు మాటిస్తావరా? చెప్పరా, అమ్మ నన్ను మార్చుకోవడానికి మిమ్మల్ని వదిలి వచ్చేసింది. నేను మారానని చాలా సంతోషంగా ఉందిరా. ఇప్పుడు నేను చనిపోయినట్టు తెలిస్తే అమ్మ తట్టుకోలేదురా, చచ్చిపోతుంది. ఈ విషయం అమ్మకు తెలియనివ్వద్దు. చెప్పనని మాట ఇవ్వరా? అరే, ప్రజల ఆరోగ్యంతో వ్యాపారం చేసే వాళ్ళెవ్వరూ బతకూడదు. వాళ్ళెవరినీ బతకనివ్వద్దు. రామ్, రే, నేను త్వరగా చనిపోవాలరా, లేకపోతే నా ఒంట్లో వైరస్ అందరికీ అంటుకుంటుంది. నా వల్ల ఎవరు చావకూడదు. నేను చంపేరా హరి, ప్లీజ్ నన్ను చంపేరా. నేను చెప్పాలనుకున్న ఈ చేతులతోనే నీకు దండం పెడుతున్నా. అడగరా, నన్ను చంపేరా. రామ్, నా తమ్ముని నేను కాపాడుకోలేకపోయాను. ఈ చేతులతోనే చంపుకున్నాను. వాడికిచ్చిన మాట కోసం అమ్మ దగ్గర రాములా నటిస్తున్నాను బాబాయ్. రామ్ మారితే అమ్మ వాణ్ణి నన్ను కలపాలనుకుంది. లేని తమ్ముని ఎక్కడి నుంచి తీసుకుని రాగలరు? ఇన్నాళ్ళు రాములు అమ్మ ఏ మార్పు అయితే కోరుకుందో ఆ తృప్తిని కూడా ఇవ్వలేకపోయాను. అందుకే హరి చంపేస్తానని అమ్మ నేర్పిస్తూ నన్ను నేనే మోసం చేసుకుంటూ నరకం అనుభవిస్తున్నాను బాబాయ్. రామ్ చావుకు కారకులైన వాళ్ళని ఆ క్షణమే చంపాలనుకున్నాను. కానీ నాకేమైనా జరిగితే అమ్మకి 2 కొడుకులు లేకుండా పోతారు. అందుకే వాళ్ళని రామ్లా చంపుతున్నాను. మిమ్మల్ని బాధ పెట్టకూడదని ఈ నిజాన్ని మీ దగ్గర దాచిపెట్టాను బాబాయ్. ఇన్నేళ్లుగా ఇంత బాధ నీలో పెట్టుకుని ఎలా తట్టుకోగలిగావురా? నీకు నేనున్నా, నీకు నచ్చింది చెయ్యి. రండి రండి, హార్ట్ అటాక్, బీపీ ఏదైనా రావచ్చు. ట్రీట్మెంట్ ఇవ్వడానికి మీరు రెడీ కదా? రెడీ సార్. ఏంటి హడావుడి? నేను చెప్పే షాకింగ్ న్యూస్ ఉంటే ఈయన గ్యారెంటీగా హార్ట్ అటాక్ వచ్చింది. అందుకే ముందు జాగ్రత్తగా డాక్టర్. హార్ట్ అటాక్ ఆయనకి రాదులే. అంటే ఆయన ఆట ఆయన దగ్గర లేదు, ఇక్కడ ఉంది. అయితే ఇద్దరిని రెడీగా ఉండమనండి. నోరు మూసుకోండి.
నాకు షాక్ ఒక్కడే ఇవ్వగలరా? ఎవడాడు? నేనే. మళ్ళీ పుట్టాలి. ఆ రామ్ గఢ్ చచ్చిపోయాడు, ఇప్పుడు చంపుతున్నది ఆ హరిగాడు. ఆ సిబిఐ ఆఫీసర్ వచ్చింది ఆ ఏసీపీని పట్టుకోవడానికి కాదు, మీ హెల్త్ మాఫియా బయట పెట్టి మిమ్మల్ని ఉరికమ్మ ఎక్కించడానికి. ఇది కదా నువ్వు చెప్పదలుచుకుంది? ఇవన్నీ మీకు నువ్వు విన్నావు, నేను చూశాను. వీడియో, నార్కో టెస్ట్, లేటెస్ట్. మోసుకెళ్ళండిరా. చనిపోయిన జర్నలిస్ట్ శ్రావణి ఇచ్చిన మెయిల్ ఆధారంగా గతంలో రాష్ట్రంలో అల్లకల్లోను సృష్టించిన వ్యాధికి కారణం హెల్త్ మాఫియా అని, దీని వెనుక ఉన్నది హెల్త్ మినిస్టర్ జి శివాజీ సహా ప్రముఖ టీవీ ఛానల్ చైర్మన్ సూర్యప్రకాష్ అని సిబిఐ ఆరోపిస్తూ వారిని కోర్టుకు హాజరు కావాల్సిందిగా సమన్లు జారీ చేసింది. ఈ సిబిఐ అవుతండి బాబు, మన కొంప ముంచడానికి వచ్చినట్టుంది. ముందలు దీన్ని వాడిని లేపేస్తే గానీ నాకు టెన్షన్ తగ్గేటట్లేదు. ఇప్పుడు మనం టెన్షన్ పడాల్సింది వాళ్ళని ఎలా లేపేయాలని కాదు, మన చావుకు రాకుండా రేపు కోర్టులో మనం ఎలా తప్పుకోవాలి అని. Please subscribe for more videos.